హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చింత చిగురు ఎండ్ రోయల్ కర్రీ మట్టి పాత్రలో ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అని చూపిస్తాను. ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టుకుందామండి. ఆయిల్ వచ్చేసి 30 గ్రామ్స్ వేసాను. జీలకర్ర వేసుకోండి, కొంచెం నూనె కాగాక తర్వాత కరివేపాకు వేసేస్తున్నా. బాగా సిమ్లో పెట్టుకోండి స్టార్టింగ్లో. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. తగినన్ని ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి 3 వేసాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తినా మరి మోజే తీరనిది చింత చిగురేసేసి ఎండి రొయ్యలుండేసి. పాట కూడా పాడేశాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం, తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఒక టమాటో కట్ చేసుకొని వేసేసుకోండి. చిన్న టమాటో సరిపోతుంది. తర్వాత ఎండ్ రోయల్ మాత్రం బాగా శుభ్రం చేసుకోవాలండి. ఒక 5-6 సార్లు బాగా శుభ్రం చేసుకోండి. మీరు పచ్చి రొయ్యలతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు. అవి ఫ్రై అవనివ్వండి. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే వేపేసుకుంటారు ఆయిల్లో. కొంచెం ఎండ్ రోయల్ని ఉప్పు కారం పట్టించి ఫ్రై చేసి పెట్టుకుంటారు. అలా అయినా చేసుకోవచ్చు. జస్ట్ వితిన్ 6-7 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కారం వేసేద్దాం. చింత చిగురు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఆల్రెడీ మనం ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాము. ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం. ఇంకా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురుని వేసేద్దాం. ఎక్సలెంట్గా ఉంటుందండి కర్రీ, ట్రై చేయండి డెఫినెట్గా. ఓకే, చూస్తున్నారు కదా మగ్గిపోతుంది. ఆకు ఊరికే మగ్గిపోతుంది అనమాట. తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.